హాయ్ స్టూడెంట్స్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఎన్ఎంసీ వాళ్ళు అంటే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు అన్ని మెడికల్ కాలేజెస్ కి ఒక నోటీస్ అయితే ఇచ్చారు. ఇది నీట్ 2026 ఎగ్జామ్ కి సంబంధించినటువంటి నోటీస్ అన్నమాట. సో మనకు రీసెంట్ గా ఎన్టీఏ వాళ్ళు ట్విట్టర్ లో చేస్తూ ఉన్నారు, మనకు ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. మేము ఈసారి నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి చాలా తరోగా ఉన్నాము, అన్ని సెక్యూరిటీ లేయర్స్ కూడా చాలా తరోగా పకడ్బందీగా చేస్తున్నాము అనేసి మనకు ఇచ్చారు నోటీస్. ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అసలు ట్రస్ట్ ఎప్పుడు బ్రేక్ అయింది అంటే 2024లో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. దీని వలన చాలా చాలా మంది స్టూడెంట్స్ హర్ట్ అయ్యారు. చాలా మంది ఎన్టీఏని తులనాడారు అనమాట, దుమ్మెత్తి పోశారు. వీళ్ళు ఇలా చేస్తూ ఉండగా ఈసారి ఎన్టీఏ వాళ్ళు చాలా లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇచ్చారు. ఈసారి ఎన్టీఏ వాళ్ళు అన్నీ కూడా మేము పర్ఫెక్ట్ గా చేస్తున్నాము అనేసి స్టూడెంట్స్ కోసము వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ లో నుంచి వెరీ ఫ్యూ మెసేజెస్ ఇస్తున్నారు అనమాట. అంటే ఏ విధమైనటువంటి తప్పిదాలు లేకుండా మేము ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అనేసి ఇస్తూ ఉన్నారు. వాళ్ళ ఇస్తూ ఉన్నటువంటి ట్వీట్స్ వీళ్ళు చేస్తున్నటువంటి పబ్లిక్ నోటీస్ ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే, ఈసారి ఎన్టీఏ వాళ్ళు నిజంగానే చాలా సీరియస్ గా ఉన్నారు అన్న విషయం అర్థమవుతుంది. ఏంటి పబ్లిక్ నోటీస్ అంటే ఏంటి? మనకు 2024లో ఎగ్జామ్ పేపర్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు మనకు బేసిక్ గా అది ఎలా లీక్ అయింది అన్న విషయం తెలియదు. కానీ ఎన్టీఏ వాళ్ళకు ఒక అవగాహన ఉంది ఎక్కడ తప్పుపోయింది అనేసి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా ఇచ్చాడు. సెకండ్ పాయింట్ చూడండి, ఇన్ వ్యూ ఆఫ్ సర్టన్ ఇన్స్టెన్సెస్ రిపోర్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ జనరల్ డిటరెన్సెస్ ఆల్ మెడికల్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్ షల్ రిమైన్ విజిలెంట్ అండ్ ఎన్షూర్ ద మెడికల్ స్టూడెంట్స్ ఆర్ సెన్సిటైజ్డ్ అగైన్స్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద యాక్టివిటీ ప్రిజుడిషియల్ టు ద కండక్ట్ ఆఫ్ ద సెడ్ ఎగ్జామినేషన్. అంటే ఏం చెప్తున్నారు వీళ్ళ నోటీస్ ప్రకారం ఏం అర్థమవుతుందంటే, 2024లో ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడానికి మెడికల్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళకి కూడా ఏ విధమైనటువంటి కొద్దిగా సంబంధం ఉంది అనేసి అనిపిస్తుంది. బట్ కరెక్ట్ గా అయితే తెలియదు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మే 2వ తారీఖున, మే 3వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో కూడా మెడికల్ కాలేజెస్ లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి లీవ్ అనేది ఇవ్వకూడదు, వాళ్ళు కాలేజ్ లో అటెండ్ అయ్యి తీరాలి అనేసి చెప్తున్నారు. అంటే ఏంటి బేసిక్ గా అంటే, సమ్ ఆస్పెక్ట్ రేషియోలో ఎవరైనా మెడికల్ స్టూడెంట్ స్క్రైబ్ గా వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాయడం కానీ, లేదంటే మెడికల్ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు ఏ ప్లేస్ లో అయినా రీప్లేస్ అవ్వడం కానీ, లేకపోతే ఆ నీట్ ఎగ్జామ్ లో ఒక మెడికల్ స్టూడెంట్ హెల్ప్ చేయడం కానీ ఏదన్నా పొరపాటున జరిగి ఉంటుంది. ఇలా అని మనం మెడికల్ స్టూడెంట్స్ ని తప్పుపడడానికి కాదు, బట్ ఈ పెద్ద ఇష్యూ, ఈ పేపర్ లీక్ అయ్యేటువంటి ఇష్యూలో వీళ్ళు కూడా కొద్దిగా ఏ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఈసారి రాకుండా ఉండడం కోసం, అంటే మెడికల్ స్టూడెంట్స్ వల్ల ఏ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడం కోసం వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఏం చెప్తున్నారంటే, మీరు మెడికల్ కాలేజెస్ అందరూ కూడా మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళ కాలేజీకి అబ్సెంట్ అవ్వకుండా చూసుకోండి అనేసి చెప్తున్నారు. Further, as a preventive step to discourage any potential misuse and support the fair conduct of the examination, it is advised not to grant leave to students on 2nd and 3rd May 2026 except in exceptional circumstances with justification. Justification వచ్చినప్పుడు మాత్రమే మీరు సెలవు ఇవ్వండి, అంతేగాని వాళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో లీవ్ ఇవ్వద్దండి అనేసి పబ్లిక్ గా నోటీస్ అయితే ఇచ్చేసారండి. సో దీన్ని మనము ఏ విధమైనటువంటి మిస్యూజ్ చేసుకోకుండా నీట్ ఎగ్జామ్ కంపల్సరీగా చాలా బాగా స్ట్రిక్ట్ గా చేస్తాము అనేసి చెప్పేశారు. ఈ ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకు నోటీస్ అయితే ఇచ్చారు, మెడికల్ కాలేజెస్ కి ఇచ్చారు, ఇన్స్టిట్యూషన్స్ కి ఇచ్చారు ఈ నోటీస్ అనమాట. అంటే అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినీత్ జోషి హెల్త్ సెక్రటరీ అనేసి మనకు తెలుసు. వినీత్ జోషి గారు ఇక్కడ మనకు చూపిస్తున్నాం కదండి, ఈ లెటర్ అనేది రాశారు ఎన్ఎంసీకి రాసి వాళ్ళు అఫీషియల్ గా చెప్పేశారు, మీరు పబ్లిక్ నోటీస్ ఇచ్చేయండి, అన్ని మెడికల్ కాలేజెస్ కి కూడా ఎటువంటి పరిస్థితుల్లోని స్టూడెంట్స్ కి లీవ్ ఇవ్వకండి అనేసి చెప్పారు. సో వీళ్ళు చేస్తున్నటువంటి స్టెప్స్, వీళ్ళు తీసుకుంటున్నటువంటి స్టెప్స్, వీళ్ళు ట్విట్టర్ అకౌంట్ లో చేస్తున్నటువంటి మెసేజెస్ ని బట్టి చూస్తున్నట్లయితే ఈసారి నీట్ ఎగ్జామ్ చాలా ఫెయిర్ గా జరిగేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు డ్రెస్ కోడ్ కు సంబంధించినటువంటి రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఇచ్చారు. అవి అన్ని కూడా నీట్ ఎగ్జామ్ ఎవరెవరైతే రాయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ అయింది అనమాట. సో బేసిక్ గా ఏంటి అంటే, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎవరైతే నీట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా మెడికల్ సీట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది ఒక అప్రిషియబుల్
థింగ్, హర్షణీయ అంశం అనమాట. ఎందుకంటే ఎన్‌డీఏ వాళ్ళు చాలా జాగ్రత్తగా మెడికల్ ఎగ్జామినేషన్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ని చాలా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు హాయిగా బాగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి నీట్ ఎగ్జామ్ చాలా స్ట్రిక్ట్ గా జరగబోతుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానల్లో అథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఎంబీబీఎస్ సంబంధించి, బీడీఎస్ కౌన్సిలింగ్ సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొద్దిగా అన్న హెల్ప్ అయినైతే ఒక లైక్ ఇవ్వండి, మోటివేషనల్ గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడం కోసం. I wish you all the success for your exams. Thank you.